హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అటుకుల మిక్చర్ చేశాను. అటుకుల మిక్చర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అటుకుల మిక్చర్కి కావాల్సినవి అటుకులు, జీడిపప్పు, శనగపప్పు, వేరుశనగపప్పు, కారం, పసుపు, జీలకర్ర, ధనియాలు, సోంపు, ఉప్పు, కరివేపాకు, చక్కెర, ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, నూనె. మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను సోంపు, ధనియాలు ఒక స్పూను, కారం 1 టేబుల్ స్పూను, పసుపు 1 స్పూను, ఉప్పు రుచికి సరిపడా. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ మసాలాని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటాం. మిక్సీ గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ చక్కెర వేసుకొని దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చక్కెర పౌడర్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండిల్ పెట్టుకుంటున్నాను. బాండిల్ బాగా వేడవ్వాలి. బాండి వేడయ్యాక ఇప్పుడు నూనె పోసుకుంటున్నాను. నూనె బాగా వేడవ్వాలి. నూనె బాగా వేడైనాక నూనె బాగా వేడైంది. ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. వేరుశనగపప్పు బాగా వేగాలి. ఇప్పుడు గెంటి తీసుకొని వేరుశనగపప్పుని కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇలా కలబెట్టుకుంటూ వేయించుకున్న దానివల్ల ఈ వేరుశనగపప్పు మాడకుండా బాగా వేగుతుంది. వేరుశనగపప్పు ఇలా ఎర్రగా వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. చూడండి, ఇట్లాగా వేరుశనగపప్పు బాగా చిట్లింది. ఇది బాగా వేగింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. వేరుశనగపప్పునంతా నూనె లేకుండా చూసుకొని అంతా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఎర్రగా వేగాలి. నూనెలో జీడిపప్పు కూడా బాగా ఎర్రగా వేగాలి. చూడండి, జీడిపప్పు కూడా ఇలా కలబెట్టుకుంటూ బాగా దోరగా వచ్చినాక వేయించుకోవాలి. జీడిపప్పు ఇలా వేగితే సరిపోద్ది. ఇలా తీసుకుంటున్నాను. ఇదే నూనెలో సాయిపప్పు, ఇలా ఒక పొంగి అన్ని పైకి వస్తే సరిపోద్ది. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సాయిపప్పు ఇలా అయితే సరిపోద్ది. శనగపప్పు. ఇప్పుడు కొబ్బరి వేయిస్తున్నాను. కొబ్బరి కూడా కొంచెం ఎర్రగా వస్తే సరిపోద్ది. గ్యాసు సిమ్లో పెట్టుకున్నాను. కొబ్బరి ఇలా కొంచెం ఎర్రగా తిరిగితే తీసేసుకోవాలి. ఇలా ఎర్రగా వస్తే సరిపోద్ది ఎండు కొబ్బరి. దీన్ని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, కూడా బాగా వేగాలి. చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ప్లేట్లో ఇలా తెల్లగడ్డలు ఎర్రగా వేయాలి.
ఇప్పుడు తెల్లగడ్డలు కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. కరివేపాకు కరివేపాకు కూడా బాగా వేయాలి. కరివేపాకు వేయాక దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. కరివేపాకు బాగా వేగింది కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అటుకులు కొంచెం కొంచెం తీసుకొని ఇదే నూనెలో ఇలా ఒక పొంగు వచ్చేటట్టు వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగితే సరిపోద్ది. కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోవాలి, అన్నీ ఒకసారి వేయకూడదు. కొంచెం కొంచెం వేస్తూ ఇలా వేయించుకోవాలి. ఇలా అటుకులన్నిటిని వేయించుకోవాలి. బొరుగులన్నిటిని ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ బొరుగులు పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసి బాండీలు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి చిన్న బాండీలు పెట్టుకొని దానిలో నూనె వేసుకున్నాను. ఈ నూనె బాగా వేడయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా ఈ నూనెలో వేసేయాలి. ఇలా గ్యాస్ సిమ్లో పెట్టేసి చాలు, మళ్ళీ మాడిపోద్ది. ఇలా స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూడండి, ఇలా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అటుకుల్లో పోసుకుంటున్నాను ఈ మసాలా అంతా. ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగపప్పు అన్నీ దీనిలో పోసేసుకుంటున్నాను. అన్నీ అందులో సరిపోలేదు, అందుకని నేను ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో పోసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి, బాగా పట్టాలి. ఇలా పైకి ఎగరేస్తూ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలిసాయి కదా, ఇప్పుడు ముందుగా కరివేపాకు ఏమిచ్చి ఒక బౌల్లో తీసి పెట్టినాను. ఇది మొత్తం ఇలా మెత్తగా నలిపేసేస్తాను. ఇట్లా నలిపిన దానివల్ల చిన్నపిల్లలు ఇది తీసేయకుండా మొత్తం తినేస్తారు, లేదంటే కరివేపాకు ఏరి పక్కన పెట్టేస్తారు. నేనైతే మొత్తం ఇలాగ నలిపేసుకుంటున్నాను, మీరు మీ ఇష్టం. ఇది కూడా బాగా అటుకులన్నిటికీ బాగా పట్టాలి. బాగా కలిసాయి కదా, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టినా కదా చక్కెర పౌడరు, ఇప్పుడు దాన్ని కూడా ఈ అటుకుల్లో కలిపేసుకోవాలి. చక్కెర కూడా ఒక్కోసారి ఇలా పైకి చక్కెర అంతా మొత్తం బాగా అటుకులో పట్టేటట్టు ఒకసారి ఇలా కలుపుకొని చూడండి, అటుకుల మిక్చరు ఎంత బాగా వచ్చిందో చూసారా, ఎంత బాగుందో. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. చూడండి, అటుకులంతా మిక్చర్ అంతా ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. వేడి వేడి మిక్చర్ రెడీ. ఎలా ఉందో ఒకసారి మీరు కూడా చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.